పత్తి సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ మన చేతుల్లో టాప్ 5 కర్నూలు రీజియన్ లో సెల్లింగ్ బ్రాండ్స్ ఉన్నాయి. 2-3 షాపులు తిరిగేసి టాప్ వాళ్ళ దగ్గర ఏ బ్రాండ్లు సెల్ అవుతున్నాయి, ఏ సీడ్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అండ్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా కనుక్కొని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క సీడ్ గురించి మాట్లాడుకుందాం, ఏవేవి ఎంత దిగుబడి ఇస్తున్నాయి. టాప్ 1 లో చూసినట్టయితే బయో సీడ్ వారి 6001 రాసి అండ్ అలాగే క్రిస్టల్ లాగానే 140 రోజుల్లోనే ఈ పంట పూర్తవుతుంది. దీని వల్ల గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ పంటను కూడా త్వరగా పెట్టుకోవచ్చు. దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే రసం పీల్చే పురుగు నుంచి తట్టుకొని నిలబడగలుగుతుంది ఈ మొక్క. అలాగే వర్షం ఎక్కువ పడినప్పుడు కూడా కాయ కులిపోదు, ఎందుకంటే మొక్కకు ఆకు సైజ్ అనేది చిన్నగా ఉంటది అండ్ అలాగే ఆకులు కూడా చాలా తక్కువ ఉంటాయి మొక్కలో. సైడ్ బ్రాంచ్లు కూడా చాలా ఎక్కువ వస్తాయి, దానివల్ల కాయలు కూడా ఎక్కువ వస్తాయి. దీని దిగుబడి చూసుకున్నట్టయితే 20-25 క్వింటాల దిగుబడి మనం నీటి కింద అయితే 20-25 క్వింటాల దిగుబడిని ఇస్తా ఉంది. అలాగే వర్షం ఆధారంగా చూసుకున్నప్పుడు 18-20 క్వింటాల దిగుబడిని బయోసీడ్ 6001 ఇస్తా ఉంది. అలాగే ఈ కాయ చూసుకున్నట్టయితే 5 పచ్చాలుగా రావడం జరుగుతుంది. దీని వల్ల సీడ్స్ కూడా ఎక్కువ ఉంటది. సీడ్స్ ఎక్కువ ఉన్నాయంటే దిగుబడి తూకము ఎక్కువగా వస్తా ఉంటది. అండ్ అలాగే పత్తి పిక్కింగ్ కూడా ఈజీ పిక్కింగ్ కూడా సింపుల్ గా తీయగానే రావడం జరుగుతుంది. దీని వల్ల పూలు కూడా మీకు 2-3 పూలు కూడా తక్కువగా పడతాయి. 6001 రసం పీల్చే పురుగుని బాగా తట్టుకుంటది. దీని వల్ల 2-3 స్ప్రేయింగ్లు తక్కువ పడుతుంది వేరే దాంతో కంపేర్ చేసినప్పుడు. మీకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ అలాగే టాప్ 2 లో చూసుకున్నట్టయితే క్రిస్టల్ వారి CC39 ఇది కూడా ఎక్కువగా ఈ కర్నూలు రీజియన్ లో సేల్ అవుతుందని చెప్పి ట్రేడర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఇది కూడా రాసి షిఫ్ట్ లాగానే 140-150 రోజుల్లో అయిపోతుంది. బాల్ సైజ్ కూడా బాగా ఉంటది అండ్ అలాగే సీడ్ కూడా ఒక్కొక్క చెట్టులో 70-100 కాయలు వస్తా ఉన్నాయి. పత్తిని కూడా ఈజీగా తీసుకోవచ్చు, దాని ద్వారా కూల్ కూడా తగ్గుతూ ఉంటాయి. అండ్ అలాగే టాప్ 3 చూసుకున్నట్టయితే షిఫ్ట్, రైతులు ఎక్కువగా వాడుతున్నటువంటి షిఫ్ట్ రాశి షిఫ్ట్ 140 రోజుల పంటనే. ఇది చూసుకున్నట్టయితే సాధారణంగా పత్తి పంట అనేది 180 రోజులు ఉంటుంది. ఇది 140-150 రోజులు, అంటే ఒక 30-40 రోజులు ముందుగానే రావడం వల్ల గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవచ్చు అండ్ అలాగే పంట కూడా నెక్స్ట్ పంట కూడా మనం త్వరగా పెట్టుకోవచ్చు ఈ రాశి షిఫ్ట్ వాడినప్పుడు. టాప్ 4 లో చూసుకున్నట్టయితే బౌన్సర్ అనేది ఉంది. టాప్ 4 లో లాస్ట్ 3-4 సంవత్సరాలుగా ఈ బ్రాండ్ కూడా చాలా వరకు రైతులు నమ్మి వాడుతా ఉన్నారు. ఇది కూడా యావరేజ్ గా 16-17 క్వింటాల్ వర్షం ఆధారంగా పండుతుంది. కాయ సైజు కూడా మీడియం సైజు వస్తా ఉంది. మొక్క ఎత్తు కూడా మీడియం ఎక్కువ ఉంటది అండ్ అలాగే బ్రాంచెస్ కూడా ఎక్కువ రావడం వల్ల కాయలు కూడా ఎక్కువ ఉంటది. గులాబీ రంగు పురుగు నుంచి కూడా తప్పించుకోవడం జరుగుతూ ఉంటది. 140-150 రోజులు పంటకాలం కూడా ఉంటుంది. టాప్ 5 లో చూసుకున్నట్టయితే రేవంత్ అనే సీడ్ టాప్ 5 లో నడుస్తా ఉంది. యావరేజ్ గా 13-14 క్వింటాల దిగుబడిని ఈ సీడ్ అనేది ఇస్తా ఉంది. అదే నీళ్లు పెట్టినప్పుడు అయితే 15-16 క్వింటాలు కూడా దిగుబడిని ఇస్తా ఉంది అని చెప్పి రైతులు ఎక్కువ రేవంత్ సీడ్ వాడిన రైతులు చెప్తా ఉన్నారు.